ట్రాన్స్జెండర్ని హత్య చేసిన కేసులో వాళ్ళకు మద్దతుగా పిఓడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు సంధ్యక్క ప్రస్తుతం మనతో పట్టున్నారు. అక్క నమస్తే. అక్క నమస్తే. ఏమంటారు అక్క పోలీసు వాళ్ళు ఇంత ఈ సొసైటీలో మనం బతుకుతున్న ఇట్లా ట్రాన్స్జెండర్లకు ఇంత అరాచకంగా హింసించడం అనేది చాలా ఘోరం. దీని గురించి అని చూడండి, సమాజంలో ఎంత అవేర్నెస్ పెరిగింది. ట్రాన్స్జెండర్ అనే వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ అస్తిత్వాన్ని గుర్తించేందుకు వాళ్ళు చాలా పోరాటాలు చేశారు. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్న మహిళా సంఘాలు గత 10-15 సంవత్సరాలుగా వాళ్ళతో పాటు నడుస్తున్నాయి. వాళ్ళు చేసిన చట్టబద్ధ పోరాటాలు కానీ, సాంఘిక సామాజిక పోరాటాలు కానీ, వాళ్ళు నిలదొక్కుంటూ నిలబడుతూ వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఇవాళ సమాజంలో ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వేళ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, జడ్జీలుగా, అట్లాగే పోలీస్ అధికారులుగా ఈ రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలు కూడా పొందుతున్న ఐఏఎస్గా, ఐఆర్ఎస్. ఇవాళ నిన్ననే ఒక న్యూస్ వచ్చింది, అనసూయ సూర్యగా మారిన వైనం తమిళనాడులో ఒక ఐఆర్ఎస్ అధికారి. ఇంత గుర్తింపు పొందడం కోసం దశాబ్దాల పోరాటాలు వాళ్ళు చేశారు. ఈ స్థితిలో ఇవాళ సమాజం వాళ్ళని మనుషులుగా గుర్తించి వాళ్ళ అస్తిత్వాన్ని అంగీకరిస్తున్న వేళ కూడా ఈ రకమైన హీనమైన దాడులు, దౌర్జన్యపూరితమైన దాడులు జరుగుతున్నాయి అంటే ఇది ఖచ్చితంగా వ్యవస్థ వైఫల్యం, పోలీసు వ్యవస్థ వైఫల్యం అని మేము చెప్పదలుచుకున్నాం. ఎంత ధైర్యం! ఈ వీళ్ళకు తెలిసిన వాళ్ళే పొద్దున్న లేస్తే వీళ్ళతో స్నేహాలు చేశారు, పార్ట్నర్లుగా ఉన్నారు, రకరకాలుగా వీళ్ళతో ముడిపడి ఉన్న వ్యక్తులు ఇవాళ పెద్ద రౌడీ గ్యాంగులుగా మారి అనుక్షణం వీళ్ళని వెంటాడుతూ, వేధిస్తూ, ఆర్థికంగా వీళ్ళని దోపిడీ చేస్తూ, దౌర్జన్యాలు చేసి వీళ్ళు డబ్బులు గుంజుకుంటూ, గాయపరుస్తూ, హత్యలు చేస్తూ, ఛాలెంజ్లు చేస్తూ వీళ్ళ మీద ఈ రకంగా పడి దౌర్జన్యాలతో బతుకుతున్న ఈ గ్యాంగుల్ని పట్టుకోవడం చేతకాకనే కదా పోలీసులకి. ఇవాళ వాళ్ళని చూస్తూ వదిలేతేనే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ట్రాన్స్జెండర్లు ఏరి పారేయవలసిన వ్యక్తుల వీళ్ళు ఎవరు అనుకుని వీళ్ళ మీద గ్యాంగులు దౌర్జన్యాలు చేస్తుంటే, విలయ తాండవం చేస్తుంటే చూస్తూ ఊరుకుంది ఈ వ్యవస్థ, పోలీసు వ్యవస్థను మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వీళ్ళు ఏరి పారేయాల్సిన వ్యక్తుల సమాజానికి పీడల్లాగా కనిపిస్తున్నారు. ఏమని కనిపిస్తున్నారు? ఇవాళ ఆ అమ్మాయిని చీర్చారు కదా, ఆ హింస ఒక్కరినే కాదక్క, మేము అడిగితే ఇప్పటి వరకు దాదాపు ఒక 10-20 మంది వరకు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంతగానో హింసిస్తున్నారు, మేము అసలు బయటకి వెళ్ళాలన్నా వాళ్ళు మమ్మల్ని చంపేసేటట్టు కోస్తున్నారు, బ్లేడ్లతోటి నరుకుతున్నారు, ఈ విధంగా అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అసలు నేను చూస్తేనే నాకు మనసు తరించిపోయే. ఏమనిపిస్తుంది అంటే ఈ శవాల్ని మేము మొదటిసారి చూస్తలేము, ఇట్లాంటి శవాల్ని చూస్తున్నాం. వీళ్ళందరూ ఆ శవాల్ని మోస్తున్నారు, ఆ దుఃఖాలని మోస్తున్నారు, ఆ గాయాల్ని భరిస్తున్నారు, ఆ అభద్రతని అనుక్షణం బాధపడుతున్న స్థితిలో మేమేం అడుగుతున్నామంటే వీళ్ళ మీద ఇంత కక్ష ఎందుకు, ఎవరికి అవసరం? ఇది సామాజిక అంశం, కేవలం ఆర్థిక అంశం కాదు. వాళ్ళ డబ్బులు గుంజుకోవడానికి జరుగుతున్న హింసగా చూస్తున్నారు, అది ఒకటే కాదు, అది ఒక భాగం. కానీ వీళ్ళని సామాజికంగా ఒక హేట్రేట్ క్రైమ్ అంటారు దీన్ని. అంటే ద్వేషపూరిత నేరం. ఇది ద్వేషపూరిత నేరాన్ని కనుక తుంచకపోతే, అరికట్టకపోతే, ఆపకపోతే అది ఇంకా వ్యాప్తిస్తుంది, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇవాళ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం ఈ కమ్యూనిటీ మీద జరుగుతున్న ద్వేషపూరిత నేరాలని, చాలా హింసాత్మకంగా జరుగుతున్న దౌర్జన్యపూరిత నేరాలని ఆపడానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక కావాలి అని అడుగుతున్నాం. ఈ ఒక్క ఘటనే హత్య కాదు, ఇక్కడే శవం కాదు, ఇక్కడే నేరస్తులు కాదు, ఇవి పరంపరగా జరుగుతున్నప్పుడు ఈ పోలీసు వ్యవస్థ దగ్గర ఒక జవాబుదారీతనం ఉండాలి. వీళ్ళని ఈ నేరాలను ఆపడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలి. ఈ నేరాలని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థని, ఒక టీమ్స్ని ఏర్పాటు చేసి ఎవరైతే రౌడీ గ్యాంగులు ఫోటోలు ఇస్తున్నారు, పేర్లు ఇస్తున్నారు, ఆ రౌడీ గ్యాంగుల్ని పట్టుకోవడం చేత కాకపోతే ఈ నేరాలకి వాళ్ళు కూడా ఊతమిచ్చినట్లే అవుతుంది. ఖచ్చితంగా నేరస్తులను అరెస్ట్ చేయాలి. అరే పేర్లు ఇస్తున్నారు, ఫోటోలు ఇస్తున్నారు, ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోక చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకో శవం కనిపించింది, కాబట్టి ఇంకో శవం కనపడడానికి లేదు, ఇంకో దౌర్జన్యం దాడి జరగడానికి వీల్లేదు, ఇంకో గాయం చూడడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎంతమంది చేతుల మీద గాయాలు ఉన్నాయో చూస్తారా? అంటే అడ్డ మీద వీళ్ళు కనపడితే, వీళ్ళు రోడ్డు మీద కనపడితే దాడి చేస్తూ, దౌర్జన్యం చేస్తూ, కేవలం చాకులు పట్టుకొని వీళ్ళని గాయపరచడానికి తిరిగే గ్యాంగులు సిటీలో తిరుగుతున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం ఈ వ్యవస్థకు, పోలీస్ వ్యవస్థకు రాదా, చేత కాదా? దానికోసం ఏమీ పని చేయరా అని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల జేఏసీగా మేము ఈ నేరాలను అదుపు చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక పోలీసు వ్యవస్థ ప్రకటించాలి. సైబరాబాద్ కమిషనర్ గారికి, హైదరాబాద్ కమిషనర్ గారికి, పోలీసు ఉన్నత అధికారులను మేము కోరుతున్నాం. ఈ నేరాలను ఆపడానికి దృష్టి సారించాలని మేము నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం.
వీళ్ళకి ఇప్పటికీ చాలా వరకు హక్కులు కల్పించారు. హక్కులను మీకు వినియోగించుకోవట్లేదా అసలు, లేకుంటే ఈ ప్రభుత్వం దాన్ని పెడదారిన పెడుతుందని చెప్పేసి అనుకుంటున్నారు? హక్కులు వినియోగించుకోవడం పక్కన పెట్టండి, ద్వేషం ఉంది కదా, ఇది హేట్ క్రైమ్ కదా. హేట్ క్రైమ్ అంటే ద్వేషం ఉంది లోపల. కొంతమందికి అసలు మాకు ఇల్లు లేవు, అసలు ఇంతకు ఎలాంటి ఆ, అంటే ఉద్యోగాలు కల్పిస్తలేరు, బయటకు వస్తే ఈ విధంగా చూస్తారని చెప్పేసి అంటారు. నేను అదే చెప్తున్నానండి, ఏదైతే చదువుకొని ఇంట్లో నుంచే ద్వేషం మొదలవుతుంది మాకు కదా. చిన్నప్పుడే ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు, అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాం మేము, మా బ్రతుకులు. గవర్నమెంట్కి ఎన్ని వినతి పత్రాలు, ఎంత ట్రాన్స్జెండర్ యాక్ట్ వచ్చినా ఇవి ఇంప్లిమెంట్ చేయండి, సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పినా కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం ఏంది? ఒకలాంటి విముఖత. అంటే ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళు చదువుకుంటారా, ఉద్యోగాలు చేస్తారా, మాతో సమానంగా కూర్చుంటారా, వాళ్ళేంది వీళ్ళేంది, ఇంట్లో ఉంచుకున్న వాళ్ళు ఇంకా సమాజంలో కూడా బతకనిరు. అంటే మేము కేవలం భిక్షాటన, సెక్స్ వర్క్ ఇవే చేసుకోవాలి, అవి కూడా చేసుకునేరు. అవి చేసుకుని ప్రశాంతంగా బతుకుతామంటే ఇసంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని కోసి చంపుతారనమాట. అది మీ మెయిన్ డిమాండ్స్ ఏంటండి? ఇన్నిగానం హక్కులు కల్పించినా దాన్ని పెడదారిన పెట్టేట్టు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కొంతవరకు మాకు తెలుస్తుంది. మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి? అసలు మీకు ఎలాంటి హక్కులు ఇంకా కావాలి? ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ద్వేషాన్ని తిరగగొట్టే ఒక క్యాంపెయిన్ గవర్నమెంట్ చేయాలి. సుప్రీంకోర్టు చెప్పింది, నాల్సా జడ్జిమెంట్లో కానీ, నవతేజ్ జోహార్ కానీ, పోలీస్ వాళ్ళు సెన్సిటైజ్ చేయండి, సమాజంలో మాస్ సెన్సిటైజ్ చేయండి. కేరళలో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు. ఈ ద్వేషం పోగొట్టడానికి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద క్యాంపెయిన్లు చేస్తున్నారు. తెలంగాణలో ఎందుకు కాదు, ఆంధ్రలో ఎందుకు కాదు? మీరు క్యాంపెయిన్ చేయండి, ద్వేషాన్ని పోగొట్టండి. రెండోది, ఎవరైతే మాతో ఉండి మా పెళ్లి చేసుకుంటామని, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటామని మమ్మల్ని వాడుకొని, మా డబ్బులు వాడుకొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఇట్లా ఈ విధంగా హింసించే వాళ్ళని, కొట్టి చంపి పైసలు తీసుకొని ప్రాణాలు తీసే వాళ్ళకి ఒక చట్టం రావాలి. మెయిన్గా కొద్ది వరకు మోటివేట్ లేదని చెప్పేసి అనిపిస్తుందండి. ఇప్పుడు ఓట్ల కోసమే వచ్చిన ప్రభుత్వ అధికారులు ఓట్ల తర్వాత మమ్మల్ని పట్టించుకుంటూనే లేరని చెప్పేసి వాళ్ళు గోస పెడుతుంటే అది మాకు తెలుస్తున్నది. దాని గురించి చెప్పి ఓటు బ్యాంక్ అనంత మాత్రం మేము మైనారిటీ అని మొత్తుకుంటున్నాం కదా. ఆల్రెడీ మేము మైనారిటీ అయినంత మాత్రాన మమ్మల్ని పట్టించుకోరు. మాకు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి కదా. మేము ఓటు బ్యాంక్ కాకపోవచ్చు, కాకపోతే ఓటు బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయగలం కదా.